విశ్వవిద్యాలయాలను పూర్తిగా కలుషితం చేసేశారు. వీసీలు మీవాడైతే రిజిస్ట్రార్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. రిజిస్ట్రార్లు మీవాడైతే వీసీలు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా జరుగుతా ఉందో పూర్తిగా కళ్లకు అద్దపట్టే విధంగా ఉంది. కుల రాజకీయాలు జరుగుతున్నాయే తప్ప విశ్వవిద్యాలయాల్లో అంతకన్నా మించి ఏం జరగటంలా. మా ప్రభుత్వ హయాంలో ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ యూసీ చేశాం. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాం. యూనివర్సిటీలు రన్ చేయడంలో ప్రాధాన్యత ఇచ్చాం. స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ని ఒక సిస్టమేటిక్ మేనర్ లో నడిపాం. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా తీసుకొచ్చేటువంటి చరిత్ర మాకుంటే చివరికి మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత దారుణానికి దిగారంటే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్వయం ప్రతిపత్తితో ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్టేట్ గవర్నమెంట్ తో మిళితమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో మిళితమైనటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ని గవర్నర్ గారు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ ని మీరు భయపెట్టి విద్యామంత్రి గారి ఆఫీసు నుంచి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేసి 17 మంది వీసీలని భయపెట్టి రిజైన్ చేపిస్తే ఇదేనా విద్యా వ్యవస్థ? ఇదేనా విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళు రిజైన్ చేసినాక 9 నెలలు ఇన్ఛార్జీలతో నడిపేరే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏమైనాయి? ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఏం చేశారు? రాగాబోగా మొన్న 9 మంది వీసీలు వేస్తే ఒక వీసీ వెళ్ళిపోయాడు. పుదుచ్చేరి ఎక్కడో యూనివర్సిటీ వచ్చింది అంటే మీ మీద ఏసే వీసీలకు కూడా అంత అపనమ్మకం ఉందని చెప్పడానికి తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మీరు బలవంతంగా ఇలాంటి వైస్ ఛాన్సలర్ను కూడా భయపెట్టి రిజైన్ చేసినటువంటి చరిత్ర మీది. ఇకపోతే 2014-19కి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీ కార్యాలయాల్లాగా చేసినటువంటి చరిత్ర అందరినీ చూసాం. చివరికి ఎంత దారుణం అంటే పుట్టినరోజు, చంద్రబాబు గారి పుట్టినరోజు, మరి అప్పుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు, అయ్యన్న పాత్రుడు గారి పుట్టినరోజు, స్వర్గీయ ఎర్రవరాయన గారు చనిపోయిన రోజు, చివరికి ఎంత దారుణం అంటే క్లాస్ రూముల్లో కూడా సభ్యత్వాలు, టీఎన్ఎస్ఎఫ్ సంబంధించి క్లాస్ రూమ్ లో సభ్యత్వాలు చేర్పించి యూనివర్సిటీలను భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర మీది. విశ్వవిద్యాలయాలలో నిజంగా రిక్రూట్మెంట్స్ అంటే ఒక చారిత్రాత్మకం. 2018లో విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేస్తారేమోనని పిహెచ్డీలు చేసి రీసెర్చ్ అసోసియేట్స్ గా పనిచేసి యూనివర్సిటీ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. తిలోదకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టల్ అయిపోయినాయి. మీ పరిపాలన లేమి వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలే కారణం. దానికి రిక్రూట్మెంట్ లేదు, రీసెర్చ్ లేదు, అడ్మిషన్ సరిగా లేవు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. పెర్ఫార్మెన్స్ లేకుండా మీ యొక్క అజ్ఞానమైనటువంటి వైస్ ఛాన్సలర్స్ వేసి మీ యొక్క పార్టీ కార్యకలాపాలు చేశారు తప్ప ఏనాడు విద్యను పురికొల్పాలనో రీసెర్చ్ చేయించాలనో థీసిస్ పెర్ఫార్మబుల్ గా సబ్మిట్ చేయించాలనో
విజ్ఞానవంతుల్ని చేయాలనో శాస్త్రజ్ఞులను తయారు చేయాలనో ఏనాడు లేదు. దానికి ఉదాహరణ చెప్తా. న్యాక్ సంబంధించి 2024లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు A++ వచ్చింది యూనివర్సిటీస్కి. 2019లో అప్పుడు 0. అలాగే A+ అయితే నాన్ గ్రేడ్ సాధించిన యూనివర్సిటీల్లో అయితే 2024లో 13 ఉంటే 2019లో అయితే 4. ఏ గ్రేడ్ అయితే 2024 మా గవర్నమెంట్ లో 46 వస్తే 2019లో 11, ఇప్పుడైతే 5. అంటే హైయర్ ఎడ్యుకేషన్ గ్రాస్